ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు ఈ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎబ్బేజు తన తల్లి అతనికి ఆ పేరు ఎందుకు పెట్టిందంటే, వేదన పడి ఇతన్ని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అనే చోట ఒకటే అంకేసి ఫుట్నోట్లో ఏమని రాయబడిందంటే, వేదన. వేదన. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందండి? వేదన. తల్లులందరూ వేదన పడకుండానే కన్నారా? ఏమండి? తల్లులందరూ వేదన పడకుండానే కన్నారా? అందరూ ప్రసవ వేదన అనుభవించే బిడ్డలుగా అన్నాం. ఈ రోజున ఆ ప్రసవ వేదన, ప్రసవ నొప్పులు కూడా తెలియకుండా ఇంజక్షన్లు చేస్తున్నారు. సిజేరియన్ ఆపరేషన్ చేస్తే అసలు కోమాలోకి పోయినట్టే, మత్తులోకి, అటువంటి మత్తులో ఆపరేషన్ చేసి కాన్పు చేస్తున్నారు. కానీ ప్రసవపు నొప్పులు ప్రారంభము కాగానే ఆ వేదన అనేది అర్థమైంది. ఈమె అనుకుంటుంది, అందరూ ప్రసవ వేదన పడ్డారు కానీ నా అంత ప్రసవ వేదన ఎవరు పడలేదు. కొంతమంది తల్లులు అంటారు, ఈయన్ని ఎంత నొప్పులుగా పెడిగి అన్నాను. ఎన్ని రోజులు నొప్పు? ఒక తల్లి అనేది ఈయన్ని 2 రోజులు నొప్పులు పడిగా అన్నాను కదండి. 2 రోజులు నొప్పులు పడిగంటే వీడిట్టు తయారయ్యాడు అంటే వేదన పడిగా అన్నాను, వేదన పడిగాను. ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టిందంటండి? వేదన. ఆ పుట్టుకతోనే వేదన. అంటే వేదన అంటే ఈరోజు చాలా చాలా పేర్లు వస్తున్నాయి కదా, నైస్ పేర్లు. అటువంటిది ఒకటి వేదన్. వాడి పేరు ఏం పేరండి? వేదన్. లేకపోతే వేదన్ బాబు, లేకపోతే వేదన్ కుమార్, లేకపోతే ఇంకొకటి ఏదో పెట్టి ఉందా. ఇప్పుడు పిలవంగానే ఏమని పిలుస్తారు? అరే వేదన బాబు, వేదన కుమారు, వేదన. అరే నీ పేరు ఏందిరా? వేదన పెట్టారు ఏందిరా? అందరూ అడుగుతూ ఉంటారు కదా. నా పేరు సంతోష్ కుమారు, నీ పేరు ఆనంద్ కుమారు, ఈ పేరు విజయ్ కుమార్, నీ పేరు ఏంద్ర? వేదన కుమార్ పెట్టారు ఏందిరా అంటే, మా అమ్మ నన్ను వేదన పడి అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అబ్బాయి మనసులో ఏమని పడిపోయింది? వేదన. వేదన. అతను తన సహోదరుల కంటే కూడా ఘనత పొందినవాడు. ఈ అంశంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానం చేసుకుందాం. ఒకటి, అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు దేవుని గూర్చి మొర్ర పెట్టెను. మొట్టమొదటి అంశం, అతను దేవుని గురించి. మనం కొన్ని అంశాలు దానికి విభజించుకొని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి, అతడు దేవుని గురించి మొర్ర పెట్టెను. రెండవది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఏమన్నా అంటే ఆయన, నీవు నన్ను నిశ్చయముగా
ఆశీర్వదించి. మూడోది అంటే నా సరిహద్దులను విశాలపరచి. నాలుగవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఐదవది నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి అని ప్రార్థించను. ఆరవది ప్రార్థించను. ఏడవది దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 7 పాయింట్లు వచ్చినాయి. అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ 7 పాయింట్లు మీరు రాసుకుని మీరు ధ్యానం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క అంశం ద్వారా ఒక్కొక్క సందర్భంలో మీకు ఏది అవసరమో దానిని దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. మొట్టమొదటి అంశం ఏమన్నా రాయబడిందండి? అతడు దేవుని గూర్చి మొరబెట్టను. ఈ 7 అంశాలు కనుక మనము ధ్యానం చేసి మన జీవితంలో కనుక మనము దాన్ని అన్వయించుకుంటే, అభ్యసింపజేసుకుంటే అతడు తన సహోదరుల కంటే ఘనముగా ఎంచబడెను అనే మాట, అనే వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా ప్రభు నెరవేర్చును గాక. తన సహోదరులు అంటే అర్థం ఏంటంటే తన చుట్టూ ఉన్న వారందరికంటే, మన తోడబుట్టులు మాత్రమే కాదు, మన అన్నదమ్ములు మాత్రమే కాదు, మనము ప్రతిష్ఠిత జనం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం, నిబంధన జనులం, మనము ప్రభు ఎన్నుకున్న వారం, దేవుని సొత్తైన ప్రజలం, పరిశుద్ధమైన జనాంగం. మనలను దేవుడు మన చుట్టుప్రక్కల ఉన్న అందరికంటే ఆయన ఘనముగా ఆశీర్వదించను గాక. అతడు దేవుని గురించి మొర్రపెట్టాను. మొర్రపెట్టడం అంటే అర్థం ఏంటి? ఆలోచన చేయండి. ప్రార్థన చేయడం అంటే ఏంటి? మొర్రపెట్టడం అంటే ఏంటి? అవునా? అడుగుడి మీకు ఇవ్వడు. అడగటం వేరు, ప్రార్థన చేయటం వేరు, మొరపెట్టడం వేరు. మొరపెట్టారు అంటే ఎట్లాగా మొరపెడుతున్నారు అంటే, ప్రార్థన చేశారంటే అది వేరు అర్థం. కానీ మొరపెట్టడం అంటే అర్థం ఏంటంటే, మొరపెట్టే వారికి ఆ హృదయంలో వేదన ఉంటుందండి. దేవునికి స్తోత్రం అండి. లోపల వేదన లేకుండా మొర అనేది రాదు. ఆ వేదన, ఆవేదన, ఆయన పేరే వేదన. ఇప్పుడు ఆయన హృదయంలో ఏముంది? ఒక ఆవేదన ఉంది. ఏంటంటే, ప్రభువా నువ్వే నాకు సహాయకుడు కాబట్టి నీకే నేను మొరపెడతాను. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనంట వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏం చేశారంట? దేవునికి మొర్ర పెట్టారు. చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, ఏ పనులను బట్టి? వెట్టి పనులు బట్టి, వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని, వారి మూలుగును విని జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా ఆశ్చర్యకరమైన మాటలండి. ఈ మాటలన్నీ మీరు వింటున్నారో, చదువుతున్నారో, నోట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు, కానీ ప్రతి మాట కూడా చాలా విలువైనది. వారు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా. ఎటువంటి పని చేస్తున్నారంటండి? వాళ్ళు మట్టి పని చేస్తున్నారు. వెట్టి పనులు అంటే మట్టి పని చేస్తున్నారు. మట్టి పిసుకుతున్నారంట. మెత్తని మట్టి తీసుకురావాలి వాళ్ళే. మీరు గమనించారా? కొండలు తయారు చేసే చోట మెత్తని మಣ್ಣు తీసుకొస్తారు. ఆ మట్టి మెత్తన పిండి పొడి చేస్తారు. దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన దాన్ని మరలా రాయి రప్ప లేకుండా జల్లెడ పట్టినట్టు చేస్తారు దాన్ని. ఆ తర్వాత దాన్ని నీళ్ళు కలిపి మెత్తగా పిసుకుతారు. ఇటుకలు తయారు చేసే చోట, ఇటుక ఆవాలు ఉన్న చోట, ఆ ఇటుకలు తయారు చేసే చోట వాళ్ళు ఏం చేస్తారంటే మెత్తని మట్టి తెచ్చి ఆ మట్టిని నీళ్లు కలపాలి. ఎక్కువ కలపాలి, తక్కువ కలపాలా? మిక్సీలో ఎట్టి మొత్తం నీళ్ళు ఎక్కువ పోస్తేనేమో చారైద్ది, లేకపోతేనేమో ఏమైద్ది?
గడ్డ కట్టినట్టుగా మిక్సీ తిరగదు కదా, అందుకని చాలా జాగ్రత్తగా చూసి పోసుకుంటూ ఉంటారు. మట్టిలో కూడా అట్లాగే పోయాయి, ఎక్కువ పోస్తే మళ్ళీ మట్టి తెచ్చిపోయాలి, మళ్ళీ పిసకాలి. నేను ఒక చోట చూస్తే అక్కడ దేంతో మట్టి పిసుకుతున్నారంటే పశువులను పెట్టి ఆ మట్టి తొక్కిస్తూ ఉన్నారు. ఆ మట్టి ఎందుకంటే మనుషులు కాలు దిగితే కాలు తీసుకోవడానికి చాలా కష్టం. ఒకరోజు కనుక తొక్కారంటే సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, జ్వరం, అడ్డం పడిపోవటం, అంత బాధ ఉండిద్ది. ఆ పశువులతో తొక్కిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో అటువంటి వెట్టి పనులు చేశారు. ఎవరన్నా మట్టితో ఇటుకలు తయారు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? అర్థం కాదు కదా. అది చేస్తే ఒక్కరోజైనా చేస్తే అర్థమైద్ది. అంత భయంకరమైన పని చేస్తూ ఉంటేనంట రాజుగారు వచ్చి అన్నాడంట, వీళ్ళు సోమరులు అయిపోతున్నారు, సరిగా పని చేయట్లేదు, రోజుకి 100 ఇటుకలు తయారు చేస్తున్నారు, రేపటి నుంచి 200 ఇటుకలు తయారు చేయాలి. పని ఏం చేశాడు? రెట్టింపు చేశాడంట. తర్వాత మట్టి మీరే తెచ్చుకోవాలి, ఆ ఇటుకలు కాల్చడానికి గడ్డి కావాలి, ఆ గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి. అందుకు రాజుగారే అన్ని ఇచ్చాడంట, ఇప్పుడు మీరే తెచ్చుకోని అంటున్నాడు. ఇంకా పని భారం ఎక్కువ చేశాడు, వట్టి చాకరి ఎక్కువైపోయింది. అది తెచ్చుకోలేక, పని చేయలేక అప్పుడంట దేవునికి వారు మొర్ర పెట్టారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడాను కష్టాలు కొన్నిసార్లు మనం భరిస్తూ ఉంటామండి, కొన్ని ఓర్చుకుంటూ ఉంటాం, కొన్ని దాటుకుంటూ వెళ్తుంటాం. కానీ ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు చాలాసార్లు మనం అందరం కూడా వేదనతో ఇదే మాట అనుకుంటాం, ఇంకా ఎన్ని కష్టాలయ్యా, నాకే కష్టాలా, ఇదిగో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు నా మీదనే వస్తున్నాయి, నాకే బాధ, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. చూడండి, లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయము 3వ వచనం నుండి, ఇశ్రాయేలులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులను ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం చేద్దామా. చూడండి, అక్కడ ఈ మిద్యానీయులంట ఇతర శత్రువులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు, అమాలేకీయులు వచ్చారు, మిద్యానీయులు వచ్చారు. వీరందరూ కూడాను మిడతల దండంత విస్తారముగా వారి మీదకి శత్రువులు వచ్చారంట అండి. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక అప్పుల భారం వచ్చింది, ఒక కుటుంబ సమస్య వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది కదండి. ఇప్పుడు జ్వరాలు ఎక్కువ మందికి వస్తూ ఉన్నాయి కదా, వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది అంటున్నారు, పాస్టర్ గారండి మా చిన్న అబ్బాయికి వచ్చింది, వాడికి తగ్గిందిలే అనుకుంటున్నప్పుడు మళ్ళీ పెద్ద అబ్బాయికి వచ్చింది, అమ్మాయికి వచ్చింది, వాళ్ళిద్దరు కుదిరి పడుతున్నారు అనుకున్నప్పుడు మా ఇద్దరికి భార్యాభర్తలకి వచ్చింది. ఏమొచ్చింది? జ్వరము, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు. అసలు ఏ పని వెళ్ళలేకపోతున్నామండి. నేను అందరికి చేసి పెట్టలేకపోతున్నాను. ఒకదాని మీద ఒకటి, ఒక సమస్య మీద ఒకటి. ఎంత సమస్యలు అంటే ఇశ్రాయేలులకి మిడతల దండంత విస్తారముగా శత్రువులు వచ్చారంట. అప్పుడు వారు ఏం చేశారంట, ఇశ్రాయేలీయులకు వారికి గాజాకు పోవునంత దూరము. ఎంత దూరం అంటండి? ఇప్పుడు మీరు వార్తల్లో వింటున్నారా? గాజా ప్రాంతము ఇశ్రాయేలీయులు హమాస్, పాలస్తీనా మీద, హమాస్ ఉగ్రవాదుల మీద యుద్ధం చేయడానికి గాజా చుట్టుముట్టిరి. గాజా లోపలికి ప్రవేశించిరి. ఇప్పుడు వాళ్ళ తగాదా ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులేమో గాజా ప్రాంతం మాది అంటారు, పాలస్తీనా వాళ్ళు ఏమంటారంటే అది మాది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఇశ్రాయేల్ స్వాధీనంలో ఉందా లేదా? ఎవరు పరిపాలన చేశారో, ఎవరు ఆక్రమించుకున్నారో ఆ రోజుల్లో వారి యొక్క మందిరాల వారు కట్టుకున్నారు. ఇది గాజా ప్రాంతంలో
ఇశ్రాయేలులందరూ కూడాను దానిని పరిపాలన చేసినటువంటి రాజ్యము, దావీదు మహారాజు పరిపాలన చేసిన రాజ్యములో, సొలొమోను రాజు గారు పరిపాలన చేసిన రాజ్యంలో ఈ గాజా ప్రాంతము, పాలస్తీనా ప్రాంతం అంతా కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న నేను చిన్న వీడియో చూశాను. అక్కడ సైన్యం వస్తే సైన్యం మీదకి కుర్రోళ్ళు రాళ్ళు వేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు మన ఆంధ్రాలో అయితే దొరికి రాయి ఇసిరేస్తారు చేత్తో, కానీ వాళ్ళ రాళ్ళు చేత్తో ఇసిరేయట్లా, ఒడిసెల్లో పెట్టి వేస్తున్నారు. రాయి ఒడిసెల్లో పెట్టి పోలీసుల మీదకి, సైన్యం మీదకి వేస్తున్నారు. అప్పుడు నాకు దావీదు గుర్తు వచ్చాడు. ఓహో, ఆ ప్రాంతంలో ఏ అలవాటు ఉండేది? ఒడిసెల్లో రాయి పెట్టి మనకి పొలాల్లో పక్షుల్ని పిట్టల్ని రాకుండా చేయాలంటే ఒడిసెల్లో రాయి పెట్టి వేస్తూ ఉంటారు. ఆ రాయి ఒక రాయి పడంగానే మిగతా పక్షులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఈ గాజా ప్రాంతము ఇశ్రాయేలీయుల స్వాధీనంలో ఒకప్పుడు ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వేల సంవత్సరాల చరిత్రలో అది ఆక్రమించుకున్న వారికి ఆక్రమణలోకి వెళ్ళిపోయింది. గాజా ప్రాంతం వరకు ఇశ్రాయేలీయుల కంట ఒక జంతువైనా లేకుండా, అక్కడ ఏం రాయబడిందండి? భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, చదువు, గొర్రె గాని సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలునట శత్రువులు ఎలాగా దోచుకున్నారంటే, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న గొర్రెలన్నీ తీసుకెళ్ళిపోయారంటండి. ఇంటి దగ్గర ఉన్న పశువులన్నీ తీసుకెళ్ళిపోయారు, మేకలన్నీ తీసుకెళ్ళిపోయారు, ఆవులన్నీ తీసుకెళ్ళిపోయారు, ఎద్దులన్నీ తీసుకెళ్ళిపోయారు, గాడిదలుంటే వాటిని కూడా తీసుకెళ్ళిపోయారు. వీరి పంట అంతా కూడాను పాడు చేశారు. విత్తనం వేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. పంట పండించింది ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ ఇప్పుడు అంతా కూడా దోచుకుంటుంది ఎవరు? శత్రువులు, మిద్యానీయులు. అక్కడ శత్రువులు దోచుకుంటూ ఉన్నారు. ఆ టైంలో అంట అన్నీ పోయినాయి అంట. అప్పుడు ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొర్రపెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎన్నో కోల్పోయినవి ఉన్నాయండి. కోల్పోయినవి, ఒకటి కోల్పోతే అంతే మొరపెట్టలేదు మనము, రెండు కోల్పోతే అంత మొరపెట్టలేదు. కానీ ఇప్పుడు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇది నేను భరించలేను, ఈ కష్టం నేను ఓర్చుకోలేను, ఈ సమస్య నేను తట్టుకోలేను అని మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెడతా ఉన్నారంట. ఈ రోజున ఎవరైతే అటువంటి దీన దశలో దేవునికి మొరపెట్టాలని ఆశపడుతున్నారో, దేవుడు మన మొర ఆలకించను గాక. దేవుడు మన ప్రార్థన ఆలకించను గాక. దేవుడు మన కన్నీరు తుడిచివేయును గాక. దేవుడు మన వేదన తొలగించను గాక. దేవుడు మన ఆవేదన తొలగించను గాక. వారు మొర్ర పెట్టినప్పుడు వాక్యం చెబుతా, మీరు రెఫరెన్స్ చెబుతారా? నేను రోజు ఇప్పుడు రెఫరెన్స్ చెబుతాను, మీరు వాక్యం చదువుతున్నారు కదా. నేను ఇప్పుడు వాక్యం చదువుతాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు వాక్యం చెబుతారు. మీరు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు, ఎక్కడుంది ఇది? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఎక్కడుంది ఇది? ఈ మాట చాలా వాట్సాప్ గ్రూపులో మీకు చాలామంది పెట్టుంటారు. దేవునికి ఫోన్ నెంబర్ చదవండి అమ్మా. దేవునికి ఫోన్ నెంబర్ 24/7 మీకు ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుందని చెప్పి. ఎక్కడ ఉంది అది? గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. 33:3 నాకు మొరపెట్టుము. 108 లాగా 333 కదా, 333. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏం రాయబడిందండి? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చేద్దామా. దేవుడు ఏమంటున్నాడండి? నువ్వు మొరపెట్టు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దీన దిశలో ఉన్నావో, హీన దిశలో ఉన్నావో, ఏ దశలో ఉన్నా సరే
నీవు నాకు మొరపెట్టుము, నేను నీకే ఉత్తరం ఇస్తాను. సమాధానం, ఉత్తరం ఇస్తానంటే అర్థం ఏంటండి? సమాధానము, ప్రత్యుత్తరము. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. నాకు నిజముగా మొరపెట్టుము. ఎలా మొరపెట్టాలంటండి? నిజముగా మొరపెట్టుము. నిజముగా నాకు మొరపెట్టుము. నిజముగా మొరపెడితే, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మనము మన ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు ఎంతైనా సరే, ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంత మొరపెట్టారో, ఎటువంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నారో అంత ఇబ్బందులు ఎవరు లేరనుకుంటున్నాను. ఈ మిద్యానీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఈ శత్రువులు ఎవరైతే వచ్చి ఇశ్రాయేలును బాధ పెడితే వారు ఎంత హీనదశకి వెళ్ళారో అంత హీనదశలో ఎవరు లేరనుకుంటున్నాను. ఏమండి, కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అన్ని సమస్యలు మనకి లేవు అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మొరపెడితే సమాధానం ఇచ్చే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. మొట్టమొదటి అంశం ఏంటండి? ఆయన దేవుని గూర్చి, ఎబ్బేజ్ ఏం చేశాడంటే దేవుని గూర్చి మొర్రపెట్టెను. రెండోది ఏం చేశాడు? రెండోది అంశం ఏంటండి? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, నిశ్చయముగా ఆశీర్వదించి. సమయం తక్కువగా ఉంది కానీ క్లుప్తంగా చెప్తున్నా. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించము. అబ్రహామును దర్శించినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అక్కడ అబ్రహాము దేవుణ్ణి ఒక మాట అడిగాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఎన్నో వచనం అదేమో? 18వ అధ్యాయం 3వ వచనం కదా. ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనంలో నీవు నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. దేవునికి స్తోత్రం చేద్దామండి. మనం కూడా దేవుని అడగా, ప్రభువా నీ కటాక్షం నా మీద చూపించాయా, నీ కనికరం నా మీద చూపించాయా, నీ కృప నాకు అనుగ్రహించాయా. మన దేవుని బతిమాలుకోవాలి. అబ్రహాం అంటే ఎలా బతిమాలాడు తెలుసా? ఆయన రాగానే ఆయన పాదముల ఎదుట సాగిలపడి నమస్కారం చేశాడంట. దేవునికి స్తోత్రం అండి. సాగిలపడ్డాము అంటే అర్థం ఏంటి కదండి? సాగిలపడ్డాము అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు మీరు చిన్నప్పుడు ప్రభువుని నమ్మకం మునుపు సినిమాలు చూసి ఉంటారు కదా. మన పిల్లలు కూడాను సినిమాలు చూసి ఆడుతూ ఉంటారు. అరే నేను పోలీసుని, నువ్వు దొంగ కదా. పోలీసు అంటాడు దొంగని, హై హ్యాట్స్ అంటాడు. అనగానే దొంగ ఏం చేస్తాడు? 2 చేతులు పైకెత్తి. అంటే చేతులు ఎత్తి అంటే అర్థం ఏంటి? నేను ఇంకా నీ మీద తిరుగుబాటు చేయనయ్యా, నీ మీద ఫైటింగ్ చేయను, తిరుగుబాటు చేయను, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం దేవుని మీద తిరుగుబాటు చేశాం. మన ఆలోచన విషయంలో కానీ, మన అవసరాల్లో కానీ, మనం దేవుణ్ణి మాట్లాడే విషయంలో కానీ, మనం చేసే పనుల్లో కానీ దేవుని మీద ఏం చేసామండి? తెలిసి కానీ తెలియక కానీ తిరుగుబాటు చేశాము. ఇప్పుడు సరెండర్ అయిపోతున్నాము, దేవునికి అప్పగించుకుంటా ఉన్నాం. ప్రేమేం దేవుని బిడ్డలారా, మనం అప్పగించుకుంటే ఆయన హత్తుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పగించుకోకపోతే పోరాటం చేస్తూనే ఉంటాడు ఆయన. మనం పోరాటం చేస్తే ఆయన కూడా పోరాటం చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
ప్రభా మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.